హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రవ్వ దోశ రెసిపీ చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక బోగాన్ని తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యం పిండి అండి, ఒక కప్పు చిరోటి రవ్వ, అదే భక్షాల రవ్వ అంటారు కదండి, అది ఒక కప్పు సన్న రవ్వ వేసుకోవాలండి. తర్వాత పావు కప్పు మైదా వేసుకోవాలండి. తర్వాత దానికి తగినంత ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఒక స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. అలాగే ఒక స్పూన్ ఉప్పు అండి. ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పిండి మొత్తం కలపాలండి. బాగా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. తర్వాత దానికి తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వచ్చేసి కొంచెం జారుగానే ఉండాలండి. పిండి గ్లాస్తో దోశ వేసుకుంటాం కదండి, అలా ఉండాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా పిండి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం దీనికి కాంబినేషన్ చట్నీ చేసుకుందామండి. చట్నీకి పప్పులు, మిక్సీ జార్లో పప్పులు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. ఇది పుట్నాల చట్నీ అయిపోతుందండి. చట్నీ రెడీ అయిపోతుందండి. దానికి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి, అలాగే మ్యాంగో ఇది కూడా చేసుకోవచ్చండి. దానికి కాంబినేషన్గా మ్యాంగో రసం అంటాం కదండి, సికండి అంటాం కదండి, అలా కూడా చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టేసి ప్యాన్కి ఆయిల్ అప్లై చేయాలండి. తర్వాత దోశ ఇలా వేసుకోవాలండి. పలుచగా వేసుకోండి, బాగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది పలుచగా వేసుకుంటే. తర్వాత దోశ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది బాగా మనకి కాగే వరకు చూసుకోండి. తర్వాత మనం ఈ పక్క పోపు పెట్టేసుకోండి. చట్నీకి సరిపోతుంది. అది రెడ్ అయ్యే వరకు ఉంచండి ప్యాన్లో, అలాగే వదిలేయండి. తర్వాత ఒక సైడ్ తిప్పేసి పెట్టేసుకోండి. చట్నీతో పాటు మ్యాంగో పల్పు, కొద్దిగా షుగర్ కలిపేసుకొని ఒక కప్లో అది కూడా సర్వ్ చేసుకోవచ్చండి. రవ్వ దోశతో ఇవి రెండు కాంబినేషన్ బాగుంటాయి.